హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే శ్రావ్య గారు. నమస్తే అండి. మ్యామ్, మొన్న రీసెంట్గా కొత్త చట్టాలు కొన్ని వచ్చాయి. జనరల్గా ఏంటంటే కొత్తగా వచ్చిన చట్టాల వల్ల లాభాలేంటి, నష్టాలేంటి? ఓకే, ఇప్పుడు క్రిమినల్ది మొత్తం చేంజ్ చేశారండి. బికాస్ క్రిమినల్ యాక్ట్స్ అవంతా ఆల్మోస్ట్ 1860 నుంచి అవే సిమిలర్గా ఉన్నాయి. అప్పుడు చట్టాలే మనం అలా అలా సాగుతూ తీస్తున్నాం. ఓకే. సో లాభాలు నష్టాలు అనేది చట్టం ఎంతున్నా దాని ఎగ్జిక్యూషన్ ఎంతో దాని ప్రకారంగా ఉంటుంది. మనం పేపర్లు ఎన్నన్నా రాసుకుంటాము, అది ప్రజలకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఎలా దాన్ని కోర్ట్ ఇంటర్ప్రిట్ చేసి పనిష్మెంట్స్ ఇస్తున్నారు, ఎంత తొందరగా ఒక అక్యూజ్కి పనిష్మెంట్ వస్తుంది, దాని ప్రకారమే అది హిట్ అయిందా లేదా అని చెప్పగలుగుతాం బేసిక్గా. బట్ కొన్ని ఎలా చేంజ్ అయ్యాయంటే ఇప్పుడు మనకి పనిష్మెంట్స్ ఉన్నాయి. 1860లో మనకి 50 రూపీస్ అనేది వాల్యూ చాలా హై ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనిమల్ని మనం కొట్టి ఏమైనా చంపామనుకోండి, దానికి పనిష్మెంట్ ఒక 500 రూపీస్ వరకు ఉండే. అది ఎవరన్నా ఇప్పుడు కట్టచ్చు, ఏ పర్సన్ కట్టచ్చు. అవన్నీ పనిష్మెంట్స్ అనేది ప్రైజెస్ ఇంక్రీజ్ చేశారు, అంటే ఫైన్ అమౌంట్స్ ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని 5,000 రూపీస్ ఉన్న ఫైన్స్వి ఒక 5 lakhs చేయడం కానీ డిఫికల్ట్ అవుతుంది. ఎవరికైనా ఫైన్ చూసి కూడా ఆఫెన్స్ చేయడానికి పే చేయడానికి డిఫికల్టీ వరకు పెట్టారనమాట. అది కాకుండా 1860 నుంచి వచ్చిన చట్టంలో, ఎస్పెషల్లీ ఇండియన్ పీనల్ కోడ్లో కొన్ని ఒఫెన్సెస్ స్పెసిఫిక్గా డిఫైన్ చేయలేదు. ఇప్పుడు క్రూయల్టీ అంటాం, అసలు అది ఏంటనేది అప్పుడు డిఫైన్ చేసినది అంత క్లారిటీ లేదు. ఇప్పుడు సొసైటీ చేంజ్ అయింది కాబట్టి కొత్త ఒఫెన్సెస్ వచ్చాయి, అవన్నీ ఇప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. అంటే దాన్ని డిఫైన్ సరిగ్గా చేశారు. ఆ డెఫినేషన్ క్లాసెస్ చాలా చేంజ్ అయింది. అది కాకుండా ప్రొసీజర్స్ బేస్ పైన ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ ఏమైనా కంప్లైంట్ వేయాలనుకోండి, మనం ముందు ఒకటే పోలీస్ స్టేషన్లో వెళ్ళి వేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ జీరో ఎఫ్ఐఆర్, ఏ స్టేషన్లో అన్నా వెళ్ళి కూడా మనం కంప్లైంట్ వేస్తే పోలీస్ వాళ్ళు తీసుకోవాలనేసి. అండ్ ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ వచ్చింది. ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ ముందు కూడా ఉంది, ఇప్పుడు ఓల్డ్ యాక్ట్ ప్రకారం కూడా ఉంది, కానీ యాక్ట్లో మెన్షన్ చేయలేదు, కోర్టు డిఫైన్ చేసింది. సో చట్టం లేనప్పటికీ మనకి డిఫికల్టీ అవుతుంది కాబట్టి అలాంటి ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశాము, కానీ చాలా మందికి అవగాహన లేదు. సో అందుకని ఇప్పుడు యాక్ట్లోనే పెట్టాము, యాజ్ పర్ సో ప్రొవిజన్ ఇట్ ఈస్ వ్యాలిడ్, ఆన్లైన్ కంప్లైంట్స్ తీసుకోవచ్చు కూడా అని చెప్పేసి. సో మనం స్టేషన్ కూడా వెళ్ళిన అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్సైట్ ఉంటుంది, ఏసీ కంప్లైంట్ ఇస్తే వితిన్ 24 hours పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఉంటుంది. బికాస్ చాలా మంది భయపడతారు స్టేషన్కి వెళ్ళాలి అట్లా అని చెప్పేసి. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ అనగానే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూర్చొని చేసుకోవచ్చు, అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి చేయకుండా కూడా అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు వాళ్ళు. సో డాక్యుమెంట్స్ ఉంటే కూడా అక్కడ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ అటాచ్ చేసి కూడా వేయచ్చు. సో అది కాకుండా కూడా ఇప్పుడు ఒక ఎవిడెన్స్ ముందు ఎలా ఉండే అంటే, ఇప్పుడు ఏమన్నా డ్రగ్స్ పట్టుకున్నారు అనుకోండి, డ్రగ్స్ అంతా ఎట్లా పెడతారు, పోలీసు వాళ్ళు కూర్చొని నోట్ డౌన్ చేసుకుంటారు, ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎన్ని సీజ్ చేశారు అవంతా. ఆ పేపర్లో రాసే కంటే అక్కడ ఏముందో డెఫినెట్ డిఫరెన్స్ ఉంటుంది దానికి. సో ఇప్పుడు అవన్నీ రికార్డ్ చేయాలా, వీడియోగ్రఫీగా ఫొటోస్ తీసుకొని అవన్నీ మనము చార్జ్ షీట్లో అటాచ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా పర్టికులర్ ఫెసిలిటీ వచ్చిందనమాట. సో దాంతో ఇంకా ఈజీ అవుతుంది, పోలీస్ వాళ్ళు ఏమైనా పట్టుకుంటే కూడా సీజ్డ్ ప్రాపర్టీ చూపించడానికి. కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు స్పెసిఫిక్గా ఓరల్గా అడుగుతారు, అది కూర్చొని రాసుకుంటారు, దానికి ట్రాన్స్లేట్ అయినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అవన్నీ వీడియోగ్రాఫ్ చేసేసారనమాట, అన్ని రికార్డింగ్ అవుతాయి, ఆ రికార్డింగే డాక్యుమెంటేషన్ పెడతాం. సో మోస్ట్లీ కోర్టులో అన్ని ఇప్పుడు పేపర్ వర్క్ అవంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది, ప్రతి ఒక్కటి రికార్డింగ్ అయింది కాబట్టి ఎప్పుడు ఎవరన్నా ఎక్కడి నుంచైనా చూడొచ్చు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఆ రికార్డింగ్ చూసుకోవచ్చు, వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో అక్కడ ఏం జరిగిందో చూస్తే వాళ్ళకి ఇంకా క్లారిటీగా ఉంటుందని చెప్పేసి. సో ఇలాంటివన్నీ చాలా చట్టాలు చేంజ్ అయింది, కానీ కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. నెగటివ్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రొసీజర్స్ అనేది 1860 ఆ టైంలో వచ్చిన ప్రొసీజర్స్ ఇంకా కంప్లీట్గా చేంజ్ చేయలేదు. అది ఇంకా చేంజ్ చేసే స్కోప్ ఉంటే ఇంకా ఈజీ అయ్యేది. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ అనుకోండి, 90 days లోపల పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేసి రిపోర్ట్ ఇవ్వాలా, దాన్ని మనం తక్కువ చేయాలి యాక్చువల్గా. అది ఎక్కువ చేశారు, 90 daysని 120 days చేశారు. సో అది నెగిటివే కదా మనకు. సో ఇంకా టైం టేకింగ్ చాలా అవుతుంది, ఇంకా టైం టేకింగ్ అవుతుంది. కానీ ఒక చిన్నది ఏం పెట్టారంటే 90 days బియాండ్ వెళ్తే విక్టిమ్ కి రిపోర్ట్ ఇవ్వాలా అనేసి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమైనా డిలే చేస్తే కూడా వాళ్ళు రీజనింగ్ ఇవ్వాలా, ఎందుకు డిలే అయింది అండ్ ఎందుకు ఇంకా ఎక్కువ టైం కావాలా ఇన్వెస్టిగేట్ చేయడానికి అనేసి. సో ఇట్లాంటివన్నీ కొంచెం నెగిటివ్ గా ఉన్నాయి, ఇంకా స్కోప్ చేయొచ్చు. అండ్ మెయిన్ మైనస్ పాయింట్ చాలా మంది వెయిట్ చేస్తుంది అడల్టరీ లా పైన. ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా అడల్టరీ అనేది ఇప్పుడు అబాలిష్ చేసేసారు, దాని గురించి ఇంకా క్లారిటీ లేదు దీంట్లో కొత్త చట్టం ప్రకారంగా. సో అది కూడా ఫర్దర్ గా అమెండ్మెంట్స్ అవుతాయి, ఇప్పుడైతే కంప్లీట్ లా చేంజ్ చేశారు, బట్ ఫర్దర్ గా అమెండ్మెంట్స్ అయ్యే స్కోప్స్ చాలా వరకు ఉన్నాయి.
ఓకే. బట్ ఓవరాల్ చూస్తే ఏమైతే మనము కోర్ట్ నుంచి ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నామో అది బుక్స్లో అప్రూవ్డ్ అని చెప్పేసి పెట్టారు ఇప్పుడైతే, కానీ చాలా చట్టం ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంది. ఓకే. ఓకే. కాకపోతే ఏంటంటే మారిన చట్టాల వల్ల లాభాలు ఎంత ఉన్నాయో ఎట్ ది సేమ్ టైం నష్టాలు కూడా ఉన్నాయి, మనం అది ఎట్లా యూస్ చేస్తాం అనేదే ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.